Good afternoon, everyone. I'm Dr. Balaraj Naidu, robotic orthopedic surgeon at Onus Robotic Hospitals, Hyderabad. Today, I all welcome you all on this Republic Day for periprosthetic fracture fixation. అంటే నీ రిప్లేస్మెంట్ సర్జరీ అయిన తర్వాత చాలా మంది పేషెంట్స్ అన్ఫార్చునేట్ గా ఫ్రాక్చర్ చేసుకుంటారు. అటువంటి కాంప్లెక్స్ సినారియోలో మేము ఏ విధంగా సర్జరీ చేస్తామనే దాని గురించి. సో వీ హ్యావ్ 3 hospitals in Hyderabad, Champapet, Uppal and Tukkupudi, and we have advanced robotic system, CT scan, MRI, and cath lab for all our patients. And this is a recent paper by Talal et al. So there are various risk factors associated with periprosthetic fractures. అంటే పేషెంట్ కి సంబంధించినవి, లోపల వాడే ఇంప్లాంట్ కి సంబంధించినవి, అండ్ సర్జికల్ ఫ్యాక్టర్ కి సంబంధించినవి. కమింగ్ టు పేషెంట్ స్పెసిఫిక్ ఫ్యాక్టర్స్, ఎస్పెషల్లీ ఫీమేల్స్ ఆర్ వెరీ రిస్క్. రివిజన్ సర్జరీస్ అంటే ఆల్రెడీ సర్జరీ అయిపోయిన తర్వాత రెండో సర్జరీ చేసుకున్నాం అంటే ఫ్రాక్చర్ అయ్యే ఛాన్సులు చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ బై మోడల్ ఏజ్ డిస్ట్రిబ్యూషన్ అంటే రెండు రకాల ఏజ్ గ్రూప్స్ అంటే లెస్ దాన్ 60 years, మోర్ దాన్ 80 years పేషెంట్స్ ఎట్ రిస్క్, 40% రిస్క్ ఉంటారు. అండ్ ఎస్పెషల్లీ పేషెంట్స్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు, న్యూరలాజికల్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళు, పార్కిన్సన్స్, ఎపిలెప్సీ, పోలియో పేషెంట్స్ కి ఈ పెరిప్రోస్టిక్ ఫ్రాక్చర్ స్పోన్స్ రెగ్యులర్ గా అవుతుంటాయి. ఆల్రెడీ చాలా మంది పేషెంట్స్, రుమటాయిడ్ పేషెంట్స్ కానీ స్టీరాయిడ్స్ వాడుతున్న వాళ్ళకు ఈ రిస్క్ చాలా ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఒబెసిటీ, బిఎంఐ, బాడీ మాస్ ఇండెక్స్ 35-40 దాటిందంటే రిస్క్ ఉంటారు. అండ్ ఇక్కడ చూసినట్లయితే అలైన్మెంట్ ప్రాబ్లమ్, సర్జరీ చేస్తున్నప్పుడు పాత సర్జరీ అలైన్మెంట్ వ్యారస్ కానీ వాల్కస్ కానీ మోర్ దెన్ 5 degrees ఉన్నట్లయితే కూడా ఈ పేషెంట్స్ కి కంపల్సరీగా పెరిప్రోస్టిక్ ఛాన్సెస్ అయ్యేటట్టున్నాయి. ఈ మోడల్ ఈ ఫోటోలో చూసినట్లయితే ఈ పేషెంట్ కి నీ రిప్లేస్మెంట్ అయ్యింది. అన్ఫార్చునేట్ గా అది అలైన్మెంట్ సరిగా లేకపోవడంతో లోడ్ కాలేదు కాండలి, సో ఫ్రాక్చర్ అయింది. అండ్ ఇంప్లాంట్ స్పెసిఫిక్ ఫ్యాక్టర్స్ అంటే మనము సర్జరీ చేస్తున్నప్పుడు ఒక రాడ్ ఏదైతే డిజైన్ చేస్తామో అది ఎంత విడ్త్ ఎక్కువ ఉండి, ఎంత బోన్ కి కాంటాక్ట్ ఎక్కువ ఉంటే అంత మంచిది, ఎంత తక్కువ ఉంటే అంత రిస్క్. అండ్ ఈ మధ్యలో రోబోటిక్ సర్జరీస్ చాలా పెరిగిపోయినాయి. అవుట్ ఆఫ్ 100 పేషెంట్స్ లో 90% ఆఫ్ ద పేషెంట్ ఫర్ ఆస్కింగ్ ఫర్ రోబోటిక్ సర్జరీ. రోబోటిక్ సర్జరీలో పిన్స్ వేస్తాం నావిగేషన్ మార్కర్స్ కోసం. ఆ పిన్ సైట్స్ ఆల్సో ఎట్ రిస్క్. ఆ పిన్స్ వేసేటప్పుడు వేసే విధానం కానీ తీసే విధానం కానీ చాలా ఇంపార్టెంట్. చేసిన తర్వాత మనం ఒకవేళ వీక్ బోన్స్ ఉంటే వాళ్ళకు కంపల్సరీగా టెరిపారటైడ్ ఇంజెక్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. అదే విధంగా ఇంతకుముందు నేను చెప్పినట్టు రివిజన్ సర్జరీ, ఆర్థ్రోప్లాస్టీ ఎట్ రిస్క్. సర్జికల్ ఫ్యాక్టర్స్ వచ్చేసరికి మనం సర్జరీ చేసేటప్పుడు, ఇంతకుముందు మాన్యువల్ సర్జరీ చేసేటప్పుడు యాంటీరియర్ నాచింగ్ ఆఫ్ ద ఫీమర్ అంటాం, అంటే నాచ్ అవుతుంటది, అటువంటి కాకుండా చూసుకోవాలి. మాల్ అలైన్మెంట్ అంటే కాంపోనెంట్ వారస్ వాల్గస్ పెడితే కూడా ఫ్యూచర్ లో పెరిప్రోస్టిక్ ఫ్రాక్చర్స్ ఎక్కువ ఉంటాయి. అండ్ కాంపోనెంట్ రిమూవల్ ఇన్ రివిజన్ కేసెస్ ఇస్ వెరీ డిఫికల్ట్, ఎస్పెషల్లీ వైల్ డూయింగ్ రిడక్షన్, ట్రయల్ రిడక్షన్, మిడిల్ కాండల్ కానీ లేటరల్ కాండల్ కానీ ఫ్రాక్చర్ అవుతుంటది. సో కంపల్సరీగా అటువంటి అయ్యేటప్పుడు కంపల్సరీగా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ పేషెంట్ వన్స్ ఫ్రాక్చర్ అయిన తర్వాత చాలా మంది పేషెంట్స్ హిస్టరీ ఆఫ్ స్మాల్ టిబియల్ ఫాల్ కానీ అసలు ఇంజురీ లేదంటారు. నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ లో చాలా మంది పేషెంట్స్ మేము క్లియర్ గా చెప్తాం, 60 to 80% ఆఫ్ ద పేషెంట్స్ ఆర్ లైక్ ఎట్ రిస్క్ ఆఫ్ ఫాల్. సో మేక్ షూర్ దట్ మెట్లు ఎక్కేటప్పుడు కానీ కింద కూర్చునేటప్పుడు కానీ ఇండియా టాయిలెట్స్ పడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తాను. అండ్ దేర్ ఆర్ వేరియస్ క్లాసిఫికేషన్స్ ఫర్ దిస్ ఫ్రాక్చర్స్, నీర్ ఎటాల్ అని, రోరా బెక్ అని, అండ్ న్యూ యూనిఫైడ్ ఫీల్డ్ క్లాసిఫికేషన్ అని. సో వైడ్లీ ఈ క్లాసిఫికేషన్స్ వాడతారు. అండ్ ఈ మోడల్లో చూసినట్లయితే మీరు ఇక్కడ చిన్న ఫ్రాక్చర్ ఉంది. నాట్ ఎవ్రీ ఫ్రాక్చర్స్ నీడ్స్ సర్జరీ. సో ఈ పేషెంట్ కి మేము వితౌట్ సర్జరీ ట్రీట్మెంట్ ఇచ్చాం. ఈ పేషెంట్ కి కంప్లీట్ గా కాండైల్ ఫ్రాక్చర్ అయిపోయి పక్కకి జరిగిపోయింది బోన్. సో దీనికి రివిజన్ సర్జరీ చేశాం. సో రోరా బెక్ క్లాసిఫికేషన్ అంటే 3 క్లాసిఫికేషన్స్ ఉంటాయి, 1, 2, 3. 1 అంటే ఇంప్లాంట్ బాగుంది, ఫ్రాక్చర్ ఫ్రాక్చర్ అయి పక్కకి జరగలేదు. రెండో దాంట్లో కూడా ఇంప్లాంట్ బాగుంది, ఫ్రాక్చర్ పక్కకి జరిగింది. మూడోది ఫ్రాక్చర్ కూడా పక్కకి జరిగింది అండ్ ఇంప్లాంట్ కూడా పక్కకి జరిగింది. సో ఇటువంటి దాంట్లో ఇంప్లాంట్ లూజ్ ఉంటే మనం సర్జరీ రివిజన్ చేస్తాం, ఇంప్లాంట్ బాగుంటే ప్లేట్ వేసుకోవచ్చు. ఇట్ ఈస్ ఫీమర్ అయిపోయింది. ఇప్పుడు టిబియా సైడ్ అంటే లెగ్ బోన్ సైడ్. దీంట్లో 4 types ఆఫ్ ఫ్రాక్చర్ ఉంటాయి. టైప్ 1 అంటే టిబియల్ ప్లాట్, టైప్ 2 అంటే స్టెమ్ అడ్జసెంట్ ఉంటాయి, టైప్ 3 అంటే డిజిటల్, టైప్ 4 అంటే టిబియల్ ట్యూబర్కిల్. టైప్ ఏ బిసి అంటే, టైప్ ఏ అంటే
ఇంప్లాంట్ చాలా బాగుంది. టైప్ బి అంటే ఇంప్లాంట్ లూజ్, టైప్ సి అంటే ఇంట్రాపరేటివ్ సర్జరీ చేస్తున్నప్పుడు కూడా ఫ్రాక్చర్స్ అవుతుంటాయి. సో టైప్ సి అంటే ఆల్ ఇంట్రాపరేటివ్ ఫ్రాక్చర్స్ నీడ్ టు బి రివైజ్డ్ విత్ రివిజన్ స్టెమ్ ఆర్ ఆస్టియోప్లేటింగ్. టైప్ బి అంటే రివిజన్ ఇంప్లాంట్ కంపల్సరీ చేసుకోవాలి. టైప్ ఫ్రోజర్ అంటే కంపల్సరీ రివిజన్ సర్జరీ చేసుకోవాలి. అండ్ టిబియా ఫీమర్ అయిపోయింది. ఇప్పుడు పటెల్లా, పటెల్లా కూడా ఫ్రాక్చర్ అవుతుంటుంది. టైప్ 1 అంటే ఫ్రాక్చర్స్ నాట్ ఇన్వాల్వింగ్ ద ఇంప్లాంట్. టైప్ 2 అంటే ఫ్రాక్చర్ ఇన్వాల్వింగ్ ద ఎక్స్టెన్సర్ మెకానిజం. టైప్ 3 ఏ అంటే ఇన్ఫీరియర్ పోల్ ఆఫ్ పటెల్లా. టైప్ 3 బి అంటే నాన్ ఇన్ఫీరియర్ పోల్ పటెల్లా విత్ ఇంటాక్ట్ లిగమెంట్ కామన్ గా ఉంటుంది. టైప్ 4 అంటే లేటర్ ఫ్రాక్చర్ డిస్లొకేషన్. టైప్ 1 అనేది కన్జర్వేటివ్ చేయొచ్చు. టైప్ 2 స్టేబుల్ ఇంప్లాంట్ అయితే టెన్షన్ బ్యాండ్ వైరింగ్, లూజ్ ఇంప్లాంట్ అయితే రివిజన్. టైప్ 3 ఏ ఫ్రాక్చర్ అయితే వెల్ ఫిక్స్డ్ ఇంప్లాంట్ అయితే రెగ్యులర్ పటెల టెండన్ రప్చర్ టెన్షన్ బ్యాండ్ వైరింగ్. టైప్ 3 బి ఇంప్లాంట్ స్టేబుల్ ఉంటే కన్జర్వేటివ్, లూజ్ అయితే రివిజన్ చేయాలి. అండ్ మా రోబోటిక్ హాస్పిటల్లో చాలా మంది పేషెంట్స్ ఈ ఫ్రాక్చర్ చేసుకొని వస్తారు. ఈ పేషెంట్ కృపాదేవి. సో షీ అండర్వెంట్ 2 హిప్ రిప్లేస్మెంట్ సర్జరీ, 2 నీ రీప్లేస్మెంట్ సర్జరీ. అగైన్ షీ వెంట్ టు 1 టెంపుల్ అండ్ ఫాల్. సో వీ రిదే రివిజన్ సర్జరీ. చాలా మంది పేషెంట్స్ యూజువల్ గా మా దగ్గరికి వచ్చేవాళ్ళు నడవడానికి మళ్ళీ ఫ్యూచర్ నడుస్తూ నడవ అంటారు. సో కానీ ఇక్కడ చూడండి, ఈ పేషెంట్ విత్ ఇన్ 15 days లా మా కూతురు పెళ్లి ఉంటే ఎక్సలెంట్ గా నడుస్తుంది. సో ఇండియాలో చాలా మంది భయపడుతుంటారు రివిజన్ సర్జరీ చేసిన తర్వాత నడుస్తారని నడవరని. యూజువల్ గా ఎక్సలెంట్ రికవరీ ఉంటుంది. అండ్ ఈ పేషెంట్ విత్ ఇన్ 15 days లోనే కింద కూర్చోవడం, మెట్లు ఎక్కడం, ఇండియన్ టాయిలెట్స్ వాడడం జరుగుతుంది. అండ్ అనదర్ పేషెంట్ రివిజన్ సర్జరీ భాగ్యం అనేది. సో సర్జరీ చేస్తున్నప్పుడు ఇది బోన్స్ వీక్ ఉండడం వల్ల కంప్లీట్ గా ఫ్రాక్చర్ అయింది. మళ్ళీ దాన్ని ప్లేట్ వేసి ఫిక్స్ చేయడం జరిగింది. ఎక్సలెంట్ అలైన్మెంట్ అయ్యి. అండ్ ఇది ఇంకా అనదర్ కేసు. సో వెల్ ఫిక్స్డ్ ఫీమర్ ఇంప్లాంట్ పైనుంచి కింద నుంచి రాడ్ డిజిటల్ ఫీమర్ అండ్ నేల్ అంటారు. ఎక్సలెంట్ అలైన్మెంట్ ఉంటుంది. అండ్ ఇది కంప్లీట్ గా రెండు సైడ్ల ఫ్రాక్చర్ అయింది. సో విడిడే ప్లేటింగ్. అండ్ అనదర్ పేషెంట్ రీసెంట్ గా మంగమ్మ అనే పేషెంట్ అన్ఫార్చునేట్ గా ఎంసీఎల్ టేర్ అయింది. విడిడే ఎంసీఎల్ రికన్స్ట్రక్షన్. సో ఈ సర్జరీస్ అన్ని ఈచ్ పేషెంట్ నీడ్స్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ట్రీట్మెంట్, డిఫరెంట్ వాల్యుయేషన్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ అప్రోచ్. బికాస్ రివిజన్ సర్జరీస్ నీడ్స్ మెటిక్యులస్ ప్లానింగ్. ఎక్సలెంట్ రిస్టోరేషన్ చేస్తే చాలా బాగుంటుంది. అండ్ at Onus Robotic Hospitals, every year we do robotic surgery conference. This year we are doing in December, the Sunday, 29th November 2026. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళంటే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఐ ఆల్ థ్యాంక్ ఆల్ మై participants for the wonderful interaction with me. If you have any questions, you can meet us at Onus Robotic Hospitals. Thank you.